వెల్కమ్ టు క్వశ్చన్. నేను ఆశ. ఏసీబీ సోదాల్లో లంచగొండలు దొరికితే గనక అవినీతి చేప దొరికింది, ఆ తర్వాత అవినీతి తిమ్మింగలాలు అని అనేవారు. కానీ ఇప్పుడు ఆ తిమ్మింగలాలు అనే పదం కూడా చాలా చిన్నదైపోతుందేమో. ఎందుకంటే మినిమం 100 కోట్లు ఎక్కడ టచ్ చేసినా, ఎవరి మీద రైట్ చేసినా 100 crores పక్కా అనే విధంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఆస్తుల విలువ 100 కోట్ల పైనే ఉందని తేలింది. దాదాపుగా 200 కోట్లకు కూడా, అంటే 200 కోట్లు కూడా ఉండొచ్చు అని అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా లాకర్స్ అవి ఓపెన్ చేయాలి, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి దాదాపుగా 13 ప్రదేశాలు అయితే సోదాలు చేశారు. నరహరి బెడ్రూమ్ లో 1.5 పైగా డబ్బు దొరికింది. 5 సంచుల డబ్బు కట్టలు కుక్కి అటక పైన పెట్టారంటేనే ఆయన గారి అక్రమ సంపాదన ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు మనం. భార్య బ్యాంక్ లాకర్ లో 2,29 లక్షల రూపాయల డబ్బు దొరికింది. బ్యాంకులో 5 కోట్ల రూపాయల పైన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. ఎంత మంది రక్తం తాగాడో అనుకుని వదిలేయడమేనా? ఏసీబీ రైడ్ చేస్తే 100 కోట్ల అక్రమ ఆస్తులతో దొరుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎంతమంది లంచగొండి కోటేశ్వరులు దొరికారు? ఆ కేసులకు సంబంధించినటువంటి పురోగతి ఏంటి? జలగల్లా జనం రక్తాన్ని పీల్చేస్తున్నటువంటి లంచగొండలకు శిక్షలు పడుతున్నాయా, లేదంటే కనుక మన వరకు కనిపిస్తున్న ఇంతమందిని పట్టుకున్నారు, ఏసీబీ రైడ్ చేసింది, ఇన్ని చోట్ల సోదాలు చేశారు, ఇంతమంది బృందాలు దిగారు, ఈ చోట్ల సోదాలు జరిగాయి అని చెప్తున్నారు, కానీ యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం ఏంటి? ఒకసారి మనం చూస్తే ఎవ్రీ పర్సన్, ఒక మనిషికి ఇంటిలో ఉండాల్సినటువంటి మినిమం క్యాష్ ఎంతో తెలుసా? 2 lakhs. 2 లక్షలు మాత్రమే ఇంట్లో నగదు ఉండాలి. ఆ 2 లక్షలకు మించి నగదు ఉంటే కనుక తప్పకుండా మనం చెప్పాలి. ఇక్కడ నరహరి విషయంలో కూడా ఇంత డబ్బు ఎందుకుందంటే, నేను గచ్చిబౌలిలో ఒక ఫ్లాట్ తీసుకుంటున్నాను, దానికోసం ఇవ్వడం కోసమే ఈ నగదుని ఇంట్లో పెట్టానని చెప్తున్నారంట. కానీ ఎక్కడికక్కడ బయటికి పడుతూనే ఉన్నాయి. ఆయనకి సంబంధించినటువంటి చిట్టా విప్పుతున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ సంబంధించి డైరెక్టర్గా అవినాష్ మహంతి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఒక్కొక్క అవినీతి తిమింగలం బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ యాక్షన్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మాట్లాడదాం. మా ప్రతినిధి రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రైట్ రత్నకుమార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం, ఎవరిని పట్టుకున్నా అంటే ఎవరి మీద రైట్ చేస్తే మినిమం 100 crores, 100 కోట్లు అనేది, అసలు 1 కోటి రూపాయలు సంపాదించాలనేది సామాన్య మధ్యతరగతి వారికి ఒక కల కింద ఉంటుంది. కానీ ఎంతమంది రక్తాన్ని పీల్చి ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఇన్ని కోట్లకు పడలెత్తుతున్నారని మనకు అర్థం కానటువంటి సిచ్యువేషన్. యాక్షన్ ఎక్కడ కనిపిస్తుంది? రిమాండ్ తరలించామంటున్నారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, రిమాండ్ తరలించాం. ఆ తర్వాత ఏం జరుగుతోంది? ఎటువంటి శిక్షలు పడ్డాయి? ఇటువంటి వివరాలు ఏవి బయటకు రావట్లేదు. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఇటీవల కాలంలో పట్టుబడినటువంటి ఏ అధికారిని వాళ్ళ ఇంట్లో కావచ్చు, బంధుమిత్రుల ఇళ్లలో సోదాలు చేసినప్పుడు కనీసం అంతలో కొంత 100 కోట్ల రూపాయల ఆస్తులు అనేవి వెలుగులోకి వచ్చాయి తప్ప అంతకు మించి ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు పట్టుబడినటువంటి నరహరి కావచ్చు, అంతకంటే ముందు పట్టుబడినటువంటి కుమార్ అనేటువంటి ఆఫీసర్ కావచ్చు, ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసినటువంటి వంశీమోహన్ అనేటువంటి వ్యక్తి కావచ్చు. సో ఇలా వీళ్ళందరూ కూడా కింది స్థాయి అధికారులు. ఈ కింది స్థాయి అధికారుల యొక్క ఇళ్లలో సోదాలు నిర్వహించినప్పుడు ఏసీబీ అక్కడ స్పాట్ లో పట్టుకున్నటువంటి నగదు కావచ్చు, బంగారం చూసి ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి. ఇక నిన్న ఏసీబీ రైడ్స్ నిర్వహించినప్పుడు చత్రినాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని నరహరి నివాసంలో సోదాలు నిర్వహించినప్పుడు 1.5 కోటి రూపాయలను నగదు పట్టుబడి లిక్విడ్ క్యాష్ అనేది పట్టుకోవడం జరిగింది. వాటన్నింటినీ సీజ్ చేశారు. కేజీకి పైనే బంగారు ఆభరణాలన్నింటినీ పట్టుకోవడం జరిగింది. అలాగే బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి చూసినప్పుడు 2 కోట్ల రూపాయలు భార్య పేరు మీద ఉన్నాయి. అలాగే ఇంట్లో కుమార్తెలు, కొడుకుల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లను ఐడెంటిఫై చేశారు. సో డాక్యుమెంటేషన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆస్తుల విలువ అనేది 13 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతూ ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్ లో వాటి విలువ మాత్రం 100 కోట్ల పైనే ఉంటుంది. ఇంకా వీళ్ళు వెలికి తీసిన కొద్ది ఆస్తుల వివరాలు అనేవి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో 200 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తులు అనేవి ఉండొచ్చు అనేటువంటి విషయం ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ద్వారా తెలుస్తోంది. సో వీళ్ళకున్నటువంటి ఆస్తి వివరాలకు సంబంధించి ఇటు గచ్చిబౌలిలోని టీఎన్జిఓ కాలనీలో G+3 బిల్డింగ్ ఉంది. పుప్పాలగూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్ అనేది ఉంది. నార్సింగ్ లో 2 ఫ్లాట్లు, రాజేంద్ర నగర్ లో మరొక ఫ్లాట్, రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ఫ్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, వీటన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను నిన్న ఇటు ఏసీబీ అధికారులు సోదాల్లో భాగంగా వారి దగ్గర నుంచి సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. భార్య పేరు మీద ఈ లగ్జరీ కార్లను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. సో
సో తను వివిధ డిపార్ట్మెంట్లలో గతంలో పనిచేసినప్పుడు కావచ్చు, అలాగే ఇప్పుడు పనిచేసినటువంటి ఇటు సర్వే ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వేకి సంబంధించినటువంటి శాఖలో కావచ్చు. సో లంచం ముట్ట చెప్పందే పని చేయించుకో, పని జరగదు. రత్నకుమార్ ఇంకా లాకర్స్ ఓపెన్ చేయాల్సి ఉంది. అదే విధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంటే ఆయన వియాంకుడు ఇంట్లో కొన్ని ఉన్నాయి, అదే విధంగా తమ్ముడు వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని నగదును దాచి ఉంచారు, లేదంటే నగదుకు సంబంధించిన లావాదేవీలు ఇవన్నీ కూడా ఉన్నాయని తెలుస్తుంది. పూర్తిగా ఎంక్వైరీ అనేది అయిపోయిందంటే తనిఖీలు అనేవి కంప్లీట్ అయినట్టేనా నరహరి సంబంధించి? వాస్తవానికి నిన్న సోదాలు నిర్వహించినప్పుడు నరహరితో పాటు ఆయన సోదరుణ్ణి సైతం దగ్గర పెట్టి యొక్క సోదాలు చేయడం జరిగింది. మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు అనేవి కొనసాగాయి. వైపున ఇటు చెత్రినాకలోని నివాసంతో పాటు మరోవైపు నారాయణగూడలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వేకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో అక్కడ సోదాలు చేశారు. ఇక ఆయన సోదరుని యొక్క ఇళ్లు, అలాగే ఇతర బంధుమిత్రుల యొక్క ఇళ్లు కార్యాలయాల్లో సైతం యొక్క సోదాలు అనేవి కొనసాయి. ఇక ఈ సోదాల్లో భాగంగానే ఈ యొక్క ఆస్తుల వివరాలు అనేవి బయటపడ్డాయి. అయితే బ్యాంకు లాకర్లకు సంబంధించి ఇంకా మరికొన్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి సంబంధించి ఇప్పటికే ఆయన్ను రిమాండ్ చేశారు కాబట్టి మరొకసారి కస్టడీకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. కస్టడీకి తీసుకొని మరలా కస్టడీ విచారణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కస్టడీ విచారణ చేస్తే ఉన్నటువంటి బ్యాంకు లాకర్లను పూర్తిగా ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు బహిరంగ మార్కెట్ లో వాల్యూ ప్రకారం 100 కోట్ల రూపాయల ఆస్తులను ఐడెంటిఫై చేయడంతో పాటు డాక్యుమెంట్స్ రూపంలో ఉన్నటువంటి ఆస్తులతో పాటు బ్యాంకు లాకర్లను ఓపెన్ చేస్తే ఇంకా నగదు బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఆ దిశగా ప్రయత్నాలు చేసేటువంటి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. మరోవైపు తమ్ముడిని బినామీ కింద పెట్టుకొని ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులను బినామీలుగా పెట్టుకొని ఇంకా ఆస్తులను కూడబెట్టినటువంటి ఆరోపణలు అనేవి ఉన్నాయి. నిన్న తమ్ముడిని అదుపులోకి తీసుకొని ఆయన విచారించినప్పుడు కూడా ఆ వివరాలను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతం మరొకసారి ఆయన కస్టడీకి విచారణ తీసుకుంటే సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. దాన్ని బట్టి ఇంకా ఆస్తుల వాల్యూ అనేది పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మాత్రం రత్నకుమార్ నిన్న ఏదైతే రైడ్స్ చేస్తున్నప్పుడు అధికారులతో మీడియా మాట్లాడుతున్నప్పుడు అడిగిన క్వశ్చన్స్ లో భాగంగా అధికారులు మొదట ఏదైతే లంచం తీసుకుంటున్నారు కాబట్టి మాకు లంచం తీసుకునే దానికి సంబంధించి ఆరోపణలు వచ్చాయి, తర్వాత మేము చెక్ చేసామంటున్నారు. ఎప్పటి నుంచి ఈ తిమింగలాలు అనాలా, చేపలు అనాలా, అంతకు మించి ఇంకేదైనా వర్డ్ ఉంటే యాప్ట్ అవుతుందేమో? ఎందుకంటే 100 కోట్లు 200 కోట్ల వరకు పడగలెత్తారు. సాధారణంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తులు వీళ్ళు. అటువంటి ప్రజలకు సేవ చేయడం మినహా వారి దగ్గర నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసి దాదాపుగా 10 తరాలు కూర్చొని తిన్నా తగినటువంటి డబ్బును సంపాదిస్తూ ఇంకా లంచాల వైపే ఆశ చూపుతున్నటువంటి సంగతి మనకు కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఈ విధంగా చేస్తున్నాడు అనే విషయాలు తెలుసాయా? ఖచ్చితంగా వీళ్ళు కేవలం అంటే కింది స్థాయి అధికారులుగా వీళ్ళు ప్రమోట్ అవుతున్న దగ్గర నుంచి కూడా ఒక ప్రాంతంలో మాత్రమే కాదు, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు. వివిధ శాఖల్లో వీళ్ళు తమ పనిని విధులు కొనసాగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే వీరు విధుల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అవినీతి సంపాదనలోనే మునిగి తేలుతూ ఉంటారు. అవినీతి సొమ్ముకు వాళ్ళు దానికి ఆశపడుతూ ఎప్పటికప్పుడు సామాన్య ప్రజలు తమ పనులు చేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ పనులు చేయకుండా ఎవరైనా బడాబాబులు వచ్చినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ఆస్తులు లంచాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని గిఫ్ట్ల పేరు మీద కావచ్చు, లేకపోతే ఇతరుల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించుకోవటం. ఇప్పుడు ఈయన ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వేలో పనిచేస్తూ ఉన్నారు. సో ఏదైనా వెంచర్లకు సంబంధించినటువంటి పర్మిషన్లు కావచ్చు, ఏదైనా సర్వేలు కావచ్చు, సో ల్యాండ్ డిస్ప్యూట్స్ ని క్లియర్ చేయాలన్నా అంతా కూడా డిప్యూటీ డైరెక్టర్ గా మల్టీ జోన్ 2లో ఇటు నరహరి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది, డిప్యూటీ డైరెక్టర్ కాబట్టి. సో అక్కడ పని జరగాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా చెయ్యి తడవందే పని చేయనటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టడం వెనకాల సో ఎక్కడెక్కడైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పుప్పాలగౌడ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, మనం ఓపెన్ ఫ్లాట్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో 1 ఎకరానికి పైగానే వ్యవసాయ భూములను ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఓపెన్ ఫ్లాట్లు, లగ్జరీ కార్లు ఇవన్నీ కూడా సో వేరు వేరు వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకొని పెద్ద ఎత్తున కూడబెట్టుకున్నటువంటి అవినీతి తిమింగలాలుగానే ఈ అధికారులను భావించాల్సి ఉంటుంది. కేవలం నరహరి మాత్రమే కాదు, ఇటీవల కాలంలో పట్టుబడినటువంటి కింది స్థాయి అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గతంలో చూసినట్లయితే వంశీమోహన్ అనేటువంటి అధికారి, జలమండలిలో పనిచేసినటువంటి కుమార్ అనేటువంటి అధికారి కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసిన వంశీమోహన్ కావచ్చు, అంతకుముందు పట్టుబడినటువంటి హెచ్ఎండిఏలో మాజీ డైరెక్టర్ గా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి శివబాలకృష్ణ కావచ్చు. సో వీళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసినప్పుడు మొత్తం 100 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం ఉన్నటువంటి ఆస్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి కాకుండానే బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసినప్పుడు ముబ్బడిగా అక్కడ నగదును కూడా ఐడెంటిఫై చేశారు. అయితే ఇక్కడ వీళ్లకు పనిష్మెంట్ అనేది ఎలా ఉంటుందనే విషయాన్ని మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా వీళ్ళను మొదటగా అరెస్ట్ చేస్తారు. ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంటుంది. ఆ తర్వాత వీళ్ళు కస్టడీకి తీసుకొని విచారించినప్పటికీ కూడా మరికొంత అమౌంట్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు. కానీ
కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న అనంతరం బెయిల్ మీద బయటకు వస్తారు. బయట వచ్చిన తర్వాత మరలా ఆ సస్పెన్షన్లు ఎత్తేసిన తర్వాత కావచ్చు, లేకపోతే పై అధికారులను మేనేజ్ చేసి కావచ్చు, మరలా విధుల్లో చేరడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా మరలా తాము ఏదైతే అవినీతి కార్యకలాపాలను కొనసాగించారో మరలా యథారాజా తదా ప్రజ అన్నట్టు పై అధికారులు ఎలా ఉన్నారో కింది స్థాయి అధికారులు కూడా అలాగే అవినీతి మార్గంలో, అంటే మనం ఖచ్చితంగా ఇందులో ఇతర అధికారుల వాటా అనేది లేదు. రత్నకుమార్, ఇప్పుడు నరహరి విషయానికి వస్తే కనుక గతంలో కూడా అనేక సార్లు చూసాం మనం. యాక్షన్ ఎక్కడ అంటే అది పెద్ద ప్రశ్నగానే మారుతోంది. ఇప్పుడు నరహరి విషయానికి వస్తే ఆయన ఇంతకు ముందు ఉన్నటువంటి ప్లేస్ నుంచి, హోదా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ప్రమోషన్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇదే వరవడ, అక్కడ కూడా అంతే లంచగొండితనంతో కొనసాగేవారా? ఆ డీటెయిల్స్ అని తెలిసాయా? ఖచ్చితంగా ఆయన గతంలో పనిచేసినటువంటి వివిధ శాఖలకు సంబంధించి కూడా మొదటి నుంచి రంగారెడ్డి జిల్లాలో పనిచేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఇటు నారాయణగూడలో పనిచేసినటువంటి ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వేలో పనిచేసినటువంటి ఇప్పుడు కావచ్చు, మొదటి నుంచి కూడా అంటే గతం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకునే ఆయన మీద ఒకసారిగా ఈ రైడ్ అనేది కొనసాగింది. కేవలం ఇప్పుడు ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ లో పనిచేస్తున్నటువంటి వ్యవహారం గురించి మాత్రమే ఏసీబీ అధికారులు సోదాలు చేయడం అనేది కాకుండా మొదటి నుంచి తను ఏ రకంగా అవినీతితో ఆస్తులను కూడబెట్టడం జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టేటటువంటి తనకు సంబంధించినటువంటి డేటాను మొత్తాన్ని కూడా ఒకసారి తీసినప్పుడు ఫిర్యాదులు తలెత్తినటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడైతే అవినీతి ఆరోపణలను ఎదుర్కొ ఉన్నారో ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఒకసారి తీసుకున్న తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఏసీబీ అధికారులు రైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి అవినీతి జరగలేదు అంటే ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు అది ఆ రైడ్ అనేది జరగదు. సో ఇటీవల కాలంలో ఎవరి దగ్గరికి వెళ్ళి రైడ్ చేసినా సరే ఏ అధికారి, వీళ్ళందరూ కూడా డిప్యూటీ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లు కావచ్చు, డిప్యూటీ ఇంజనీర్లు కావచ్చు, డిప్యూటీ డైరెక్టర్లు కావచ్చు. సో అంటే ఒక పై అధికారి కింద పనిచేసినటువంటి కింది స్థాయి అధికారులు. సో ఈ అధికారుల దగ్గరే వందల కోట్ల రూపాయల ఆస్తులు అనేవి పట్టుబడుతున్నాయంటే ఇక పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎంత పెద్ద మొత్తంలో కూడబెడుతున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే అది ఇక దీనికంటే రెట్టింపు ఉంటుందని అనడంలో పెద్ద సందేహం లేదు. మొత్తానికి ఇప్పుడు నరహరి వ్యవహారం అనేది మరొకసారి షాక్ గురి చేసింది. ఇది వ్యవస్థలో పనిచేసినటువంటి వివిధ అంటే ప్రభుత్వ శాఖల్లో పనిచేసినటువంటి అధికారుల్లో చాలా వరకు ఎంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు. ఒక్కొక్క అధికారి వందల కోట్ల రూపాయలు, కేజీల కొద్ది బంగారము, ఓపెన్ ఫ్లాట్లను కలిగి ఉండటం, వెంచర్లలో తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, కుటుంబ సభ్యులు అటు సహోదరులు కావచ్చు ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్లు చేయించుకోవడం, పెద్ద ఎత్తున ఫిక్స్డ్ డిపాజిట్లు. సో ఇలా ప్రజల సొమ్మును పీల్చుకున్నటువంటి వ్యవహారం అనేది కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పాలి. ఇక రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. నరహరికి సంబంధించి ఆయనకు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 3 లేదా 4 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ కస్టడీ విచారణలో మరికొన్ని ఆస్తులు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ, రత్నకుమార్, ఇంత పెద్ద స్థాయిలో టచ్ చేస్తే 100 కోట్లు తక్కువ మించి తక్కువగా అవినీతిలో దొరికినటువంటి రైట్స్ లో దొరికినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు మనం చూడలే. 100 కోట్లు పైగానే, అయితే 200 కోట్లు లేదంటే 300 కోట్లు 500 కోట్లు కూడా, అంటే మార్కెట్ వాల్యూని బట్టి. ప్రజలు ఏమంటున్నారంటే అధికారులు, ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు ఎవరైనా ప్రజలకు అనుగుణంగా ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అది కాకుండా లంచగొండితనం అవతారం ఎత్తి వాళ్ళని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారు? ఇటువంటి లంచగొండి వ్యక్తులు, లంచం తీసుకోటువంటి అవినీతి చేస్తున్నటువంటి వ్యక్తులు దొరుకుతున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటి? వ్యవస్థల్లో ఎటువంటి ప్రక్షాళన రావాలనుకోవచ్చు? వాస్తవానికి వీళ్ళ అధికారులు ఎవరైనా ఇటువంటి లంచగొండి వ్యవహారాలలో గనక పట్టుబడితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి యొక్క చర్యలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించడం వంటివి జరుగుతూ ఉన్నప్పటికీ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అవుతూ వస్తూ తమ పని తాము కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యవహారమే ఇప్పుడు ప్రజలను జలగల్లా పీడిస్తున్నటువంటి తంతుగా మారింది. సో వీటి మీద ప్రజలు ఎంత పెదవి విరుస్తూ ఉన్నప్పటికీ, ఎన్నిసార్లు దీని మీద వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలనేటువంటి డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను అడ్డుపెట్టుకునే వీరు ఈ రకంగా ముందుకు పోతున్నారు అనేది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. తాము చర్యలు తీసుకుంటున్నాము, ఖచ్చితంగా వీళ్ళ మీద అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ను అడ్డుపెట్టుకొని ఇటువంటి అవినీతి అధికారులు పుట్టుకొడుకుల్లా పుట్టుకొస్తున్నారని చెప్పాలి. ఆశ, రైట్. రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే అంశం సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు రెడ్డన్ గారు ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. రెడ్డన్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సమాజంలో జరిగినటువంటి అనేక విషయాలకు సంబంధించి మనం మాట్లాడాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ శాఖలోనే లంచగొండితనం విపరీతంగా పెరిగిపోతుంది. అసలు కోర్టులే
అది కూడా 100 కోట్ల పై మాటే, ఎక్కడ తక్కువ అనే మాట కూడా వినిపించట్లేదు. ఎవరిని రైట్ చేసిన మన విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తోంది. అక్కడ పూర్తిగా 1.5 కోటి ఇంట్లో కట్టలు అంటే ఇంకా పెట్టడానికి ఆస్కారం లేని విధంగా ఇంకా సంపాదించి ఏం చేస్తారు? 10 తరాలకు సరిపడా సంపాదించి పెట్టేస్తుంటే ప్రజలు ఏమైపోవాలి? ప్రజల కోసం పనిచేయడం అనేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఎటువంటి శిక్షలు పడతాయి? శిక్షలు పడుతున్నాయా అనే డౌట్స్ అయితే ప్రజల్లో వస్తున్నాయి. ఏమంటారు? ఒకటి పోను ఎథిక్స్ మారల్స్ అనేవి అస్సలు కాగడా బట్టి వెతికినా కనిపించవు. అందులో దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఇచ్చేవాళ్ళు మరి వాళ్ళ బెనిఫిట్స్ కోసము ఇస్తున్నారు అంటే తప్పు 2 రకాలుగా ఉంది. వీళ్ళనే కాదు, ఇవ్వకపోతే ఏం పీకుతాడు అనే గట్టిగా కూర్చున్నటువంటి సమాజం లేకుండా పోయింది. వాడు అడిగిందే తడువుగా ఎతకపోయి ఇస్తున్నాడు. ఒక ఇంట్లో మూటలు గట్టి అంటే బీరువాల్లో పెడతారు డబ్బులు, ఎక్కడన్నా కింద పడితే కాళ్ళకి అద్దుకొని జోబులో పెట్టుకుంటాం. అట్లాంటిది అల్మేరా పైన మామూలుగా మూటలు గట్టి పైన విసిరేస్తే ఏసీబీ వాళ్ళకి ఏమిటో మూటలు చూద్దాం, ఏ బట్టలో పాత బట్టలు ఉంటాయని బయటికి లాగితే 1.5 కోటి రూపాయలు 1,80,00,000 ఎంతో దొరికిందంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఈ దీన్ని బట్టి చూస్తే ఈ లంచము తీసుకునేటువంటి స్థాయి ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఆస్తి 100 కోట్లు అంటే ఆయన ఎంత మంది దగ్గర పీడించి వసూలు చేసింటాడు అని ఇది ఆలోచన ఇంకోటి ఏమంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే అది నాకు 100% గ్యారంటీ, ఎవడు నన్ను పీకలేడు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు. నాకు ఇది ఇస్తేనే నేను అది చేస్తా, లేకపోతే ఏం పీకుతావో పీక్కోపోనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల ఏమైపోయింది, రేట్లు పెట్టారు. ఈ పని చేస్తే ఇన్ని ఎకరాలు మీకు అయ్యా, ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేదోడి ఈ ల్యాండ్ రెగ్యులైజేషన్ లో అయితే మరీ దారుణం. ఎన్ని ఎకరాలు ఇప్పుడు వాల్యూ ఎంత ఉంటుంది? 1 కోటి రూపాయలు ఉంటుంది వాల్యూ. అరే వాడు వ్యవసాయం చేసుకునే దానికి 1 ఎకరా ఉంది, ఆ ఎకరా ఎంత అవుతుంది అని అడిగితే వాడు అమ్ముకుంటే మనం మట్టి తిని బతుకుతామా? ప్రజలంతా వాడు వ్యవసాయం చేస్తేనే మనం తింటాం. అయ్యా వాడి భూమి వేరే వాడికి వీడి తప్పు వల్ల, ఈ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళ తప్పు వల్ల వేరే వాడి ల్యాండ్ పూల్లోకి వెళ్ళిపోతే, అయ్యా నా భూమి మా తాతల కాలం నుంచి నేను చేసుకుంటున్నాను, ఆ భూమి వాళ్ళకి పోయిందంటే ఆ భూమి రేట్ ఎంత అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఏం చెప్పాలి దీనికి? వాడు ఏం చేయాలి? ఏదో అప్పో సప్పో చేసి ఇంట్లో ఉన్న ఆవులు గొర్రెలు గోడ్లు ఏదో అమ్మేసి వీళ్ళకి చలామణి చేసుకోవాలా. వీళ్ళు దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు పట్టుబడిన వాళ్ళందరూ చూస్తే 100 కోట్లే, తక్కువ లేదు. ఏం చేసుకుంటారని వీళ్ళు వెలుగులోకి వస్తే 2, 3 రానివి ఎంతున్నాయో అని ఆలోచిస్తేనే వరకొస్తుంది. అంటే ఇంకా ఎంత డబ్బు ఉంది అనేది అసలు ఎక్కడ ప్రక్షాళన అనేది ఉంటుంది అనుకోవచ్చు రెడ్డి అన్న గారు? ఎక్కడ దీన్ని కట్టడి చేయాల్సి? ఇంకోటి ఏసీబీ వాళ్ళు రైట్ చేసేది నాట్ ఈవెన్ 1%, 0.5% ఉంటుంది. ఇంకా ఏదైనా కంప్లైంట్స్ ఉండి ఎక్కువగా ఉండి ఎవరైనా కంప్లైంట్ రికార్డ్ చేస్తే దానిపైన స్పందిస్తున్నారు. అందుకే ఏసీబీ స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉంది. ఏసీబీ స్టాఫ్ ని పెంచాలి. అది ముఖ్యంగా వీళ్ళకి జైలు శిక్షలు పట్టడంలా కారణాలు ఏమిటి అంటే, ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఒకసారి వేస్తే ఛార్జ్ షీట్ వేయడానికి, ఈ ప్రాపర్టీ అంతా క్యాల్కులేట్ చేయడానికి, ఆ సర్టిఫికేషన్ తీసుకోవడానికి కనీసం 3 నుంచి అసెట్స్, ఇట్లాంటి అసెట్స్ కేసులో 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇంకా అడ్వకేట్ పొల్లాంగ్ చేసి అది చేసి ఇది చేసి 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళకి వీడు రిటైర్ అయిపోయి ఉంటాడు. వచ్చే చెప్పే విట్నెస్లు కూడా ఏం సహాయకంగా చెప్తారు? దానివల్ల చాలా వరకు కేసులు వీగిపోతున్నాయి. పెట్టిన కేసులు ఫైనల్ కావడానికి, జడ్జిమెంట్ రావడానికి 10 నుంచి 12 ఏళ్ళు పడుతుంది. అట్లాంటప్పుడు ఎవరికి భయం ఉంటుంది? సస్పెండ్ చేస్తారు, మళ్ళీ 90 డేస్ 120 డేస్ ఆ పీరియడ్ అయిపోగానే మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తాడు, మళ్ళీ ఎవరికో లంచం ఇచ్చి మంచి హోదా ఉన్న పోస్టింగ్ చేసుకుంటాడు, మళ్ళీ సంపాదన మొదలు పెడతాడు. ఈ విధంగా జరిగిపోతుంది. సమాజంలో డబ్బు ఎవరు తీసుకోరు అనేది కాగడా పెట్టి వెతుక్కోవాల్సి వస్తుంది. తీసుకునేవాడు కాదు, ఎవరు తీసుకోరు అని అందరూ. అంటే అక్కడికి వెళ్తే రేటు 1 ఎకరం రిజిస్టర్ చేస్తే ఇంత,
5 ఎకరాలు ఈ ఏరియాలో రిజిస్టర్ చేస్తే ఇంత. రెడన్ గారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా, అంటే ఒకవేళ మన భూమి మనకి రిజిస్ట్రేషన్ కావాలంటే వాళ్ళు దందా చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, చేతులు తడపందే పని కావట్లేదు అనేది ఒకటి. ఒకవేళ ఈ అవినీతి ఇంకా పెరిగిపోతే గనుక, ఒకవేళ నా భూమిని వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువ ఇస్తే గనుక అది కూడా నడుస్తుందిగా, ఆ విధంగా కూడా ప్రజలు నష్టపోయే ఆస్కారం ఉంటుంది. చాలా మంది అంతెందుకు, ఇప్పుడు నాదే భూమి ఉంది, నేను నా దాంట్లోకి తప్పుడు వ్యవహారంగా వేరే వాళ్ళ దానికి వేశారు అట్లా అని తిరిగితే 10 ఏళ్ళు తిరిగినా లేదు, వేరే వాడు ల్యాండ్ లో ఉంటుంది, వాడు అమ్మేసుకుంటాడు. అప్పుడు నేను కోర్టులోకి వెళ్ళాలి. కోర్టులోకి వెళ్తే నా పిల్లల తరం కూడా కాదు, అది 30 ఏళ్ళు పడుతుంది. ఇట్లా జరిగిన సందర్భాలు కొల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే కోర్టుల సంఖ్య తక్కువ ఉంది. అక్కడ ఒక కోర్టులో పోతే ఇంకొక కోర్టు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీనికి భయపడే అబ్బా ఏదో ఒకట్లే వీళ్ళకి ఇచ్చేసి నా పొలాన్నో నా విషయాన్నో నా పన్నో దక్కించుకుంటే చాలని చెప్పి మార్పు వచ్చింది అంతే. అరే మనం ఈయన అవినీతి చేస్తున్నాడని ఎవరికి చెప్పినా అది పెడచెవని పెడతారు, ఏదో చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అన్ని స్థాయిల్లో లంచాలు తీసుకుంటుంటే ఎవరు ఏమి చేయలేరు. అదే విధంగా లంచాలు తీసుకున్నోడిని తీసుకోని వాడిని పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు. సమాజం మారిపోయింది ట్రెండ్. ఇది వరకు లంచం తీసుకున్న వాళ్ళంటే లంచం ఎందుకు తీసుకోవట్లేదు అనేది, నేను ఇవ్వను నువ్వు ఎందుకు చేయవు అని అడిగేవాడి సంఖ్య లేదు, 1% కూడా లేదు. ఎందుకు? నా పని కావాలి, అందరూ అర్జెన్సీనే. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోకి వెళ్తే మీరు తొందరగా రిజిస్టర్ చేయమంటే సార్ కలుపుపో అంటాడు. వాడికి వెళ్ళి ఒక 20,000 30,000 ఎక్స్ట్రా ఇస్తే చెప్పులు తిరిగే విధానం కాకుండా, ఒకవేళ డబ్బు పోతే పోయింది మనకు పని అవ్వాలని చెప్పి ఇంకా అవినీతిని పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు ఒక పక్క నేను ఇవ్వను నాకు న్యాయం జరగాలి అనే వారి సంఖ్య 1% కూడా లేదు. ఎందుకంటే ఆ విధంగా చేస్తే వాడిని పిచ్చోన్లాగా చూస్తారు, వాడు పని జరగదు. పోనీ అరే వీడి ఇంత హానెస్ట్ గా చెప్తున్నాడు అని పై అధికారులు ఏమైనా గమనిస్తారా? ఇంకోటి, డబ్బు పోస్తే ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా ఒక పెద్ద అధికారికో ఎమ్మెల్యే దగ్గరకో పోయి చెప్తే వాడు పలుకుబడి ఉన్నోడే కావాలి, వాడు ఇల్లీగల్ గా సంపాదించినోడే కావాలి. సో వాడు చెప్తేనే వింటారు. చేంజ్ కావాలంటే చాలా టైం అయిపోతుంది. ఫస్ట్ అక్కడ వ్యవస్థ అనేది మారితే, చాలా వ్యవస్థలో మార్పు రావాలి. వ్యవస్థలో మార్పు వస్తే గనక కింద ఉన్నటువంటి అధికారులు, కింది స్థాయి అధికారులు, పై స్థాయి అధికారులు కూడా లంచం అడగాలంటే భయపడే విధంగా ఉండే వ్యవస్థ వస్తే గనుక ఇది ఎక్కడైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా మార్పులు జరుగుతాయా, జరగవా, లేదంటే కనుక ప్రభుత్వమే పెంచి పోషిస్తూ ఉంటుందా? వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకొస్తారా? రాబోయే రోజులంతా జంజి. ఒకవేళ యువతే క్వశ్చన్ చేసి బయటకు వస్తే కనుక మార్పుల దిశగా ముందుకెళ్ళబోతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.